ఈ సంక్రాంతి రోజున మనము ఏ విధంగా మనము పండగని జరుపుకోవాలి, ఈ పండగని మనము 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటాము. అదేవిధంగా భోగి పండగతో మొదలైన ఈ పండగ కనుమ, ముక్కనుమతో పాటుగా 4 రోజుల పాటు ఆనందంగా జరుపుకుంటాం. ఇక భోగితో ఈ పండగ మొదలవుతుంది. భోగి రోజు అందరూ రంగురంగుల ముగ్గులతో గొబ్బెమ్మలను పెట్టి ఈ పండగని ఘనంగా చేసుకుంటారు. అదేవిధంగా భోగి రోజు ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలపై భోగి పళ్ళు పోయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా పిల్లలపై భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. అయితే భోగి పళ్ళు పోయడానికి ఒక నియమం కూడా ఉంది. భోగి పళ్ళను ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా సరైన సమయంలో భోగి పళ్ళను పోయాలి. భోగి పళ్ళు పిల్లలపై ఎప్పుడు పోయాలనే విషయానికొస్తే భోగి పళ్ళను సూర్యాస్తమయ సమయంలో మాత్రమే పోయాలి.